స్తుతించకపోయినా ఆయన ఎలా కాస్తున్నాడంటే మనల్ని ఆయన కునకక నిద్రపోక కాసి కాపాడు. ఒక్క రెప్పపాటు కాలం ఆయన కనుక ఒక్కసారి ఒక కురికేస్తే, రెప్పపాటు కాలం, ఒక్క రెప్పపాటు అంటే క్షణం, అలా అంతేకా ఒక్కసారి ఒక కురికేసింది అనుకోండి ఆయన. మరి నీవు నేను ఈ రోజు ఇక్కడ ఈ సంవత్సరాన్ని చూసేవాళ్ళం ప్రభువా. మరి ఇప్పుడు రాత్రి నుంచి మీరు ఆరాధనలో ఉన్నారు, రాత్రి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు, చక్కగా వండుకున్నారు, తిన్నారు, మరలా ఇప్పుడు వచ్చారు. ప్రభువా, నా జీవితంలో నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు ధరింపజేసినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతలు అని ఇప్పుడు వరకు ఎవరైనా చెప్పారా? కొండల మీద చేసుకొని చెప్పండి. నా అయ్యగారు అడిగారు, కొండల మీద చేసుకొని చెప్పాలి. ఇప్పుడు నా జీవితంలో ఒక నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు ధరింపజేశారు. నా నీతి కాదు ప్రభువా, లేదంటే మరొకటి కాదు ప్రభువా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? చూడండి, యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం ఒక్కొక్క లైన్లో చిన్న చిన్న కదండి, 2 నిమిషాలు నేను ముగిస్తాను. చూడండి.